ద లీడర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి ఈరోజు. 100కి 100 పాళ్ళు ద లీడర్ అనే పదాన్ని పరిపూర్ణం చేసినటువంటి వ్యక్తి. రాజకీయ నాయకులైతే ప్రజల అవసరాలను తాత్కాలికంగా తీరుస్తున్నట్లు నటించి వాళ్ళను తమ చుట్టూ తిప్పుకోవాలనుకుంటారు. అదే నాయకులైతే శాశ్వతంగా వాళ్ళ మొహాల్లో చిరునవ్వు నిలిచేలా నిర్ణయాలు తీసుకొని అమలు పరచాలనుకుంటారు. అందుకే రాజశేఖర్ రెడ్డి గారు ద లీడర్. ఎప్పటికీ ఎందుకు అనేది ఒక ముఖ్య రాయించాము. కాదుకూడదు అంటే ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా చదువుకొని ఈరోజు ఉద్యోగాలు చేస్తున్న కొన్ని లక్షల మంది వాళ్ళ కుటుంబ సభ్యుల మొహాల్లో చిరునవ్వు కూడా ఒక సాక్ష్యమే. ఒక తరాన్ని మార్చాలి అంటే, మార్చే విధంగా నిర్ణయాలు తీసుకోవాలి అంటే ఒక నాయకుడు మాత్రమే ఆ విధంగా ఆలోచించగలరు అనడానికి ఇది కూడా ఒక సాక్ష్యమే. ఆ ఫీజు రియంబర్స్మెంట్ కింద చదువుకొని ఉద్యోగాలు చేస్తున్న లక్షల మంది వాళ్ళ కుటుంబ సభ్యులు రాజకీయంగా ఈరోజు వాళ్ళ ఆలోచనలు వేరే ఉండొచ్చు, దారులు వేరే ఉండొచ్చు, మద్దతు వేరే ఉండొచ్చు. ఇట్ డజంట్ మ్యాటర్. బాగుపడ్డారా లేదా, వాళ్ళ కుటుంబ జీవన ప్రమాణాలు, జీవితాలు మారాయా లేదా, అలాంటి నిర్ణయాల గురించి మాట్లాడుకుంటే వెళ్తే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ఆలోచనల గురించి, అమలుపరిచిన విధానాల గురించి, తన రాజకీయ జీవితంలో ఒక నాయకుడిగా తను ప్రూవ్ చేసుకున్న దాని గురించి డెఫినెట్గా ఒక ముఖ్య రాయించాం. ఢిల్లీకి వెళ్ళి పైరవీల ద్వారా ముఖ్యమంత్రులైన వాళ్ళను, లక్కీగా ముఖ్యమంత్రులైన వాళ్ళను, రకరకాల ప్రలోభాలు పెట్టి ముఖ్యమంత్రి అయిన వాళ్ళను, ముఖ్యమంత్రి పీఠం మీద ఉన్న వాళ్ళను కాళ్ళు బట్టి లాగేసి ముఖ్యమంత్రి అయిన వాళ్ళను నిత్యం మనం చాలా మందిని చూస్తూ ఉండొచ్చు. కానీ దశాబ్దాల పాటు ప్రజల్లోనే ఉండి, ప్రజలతోనే కలిసి ప్రజా పోరాటాలు చేసి చివరికి అదే ప్రజల మద్దతుతోనే ముఖ్యమంత్రి అయిన వాళ్ళు చాలా అరుదు. అందులో మొదటి వరుసలో మాట్లాడుకోవాల్సింది ఖచ్చితంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి గురించి. 5 సంవత్సరాల అధికారంలో లేకపోతే ఒడ్డున పడ్డ చేపల్లాగా గిలగిల కొట్టుకునే వ్యక్తులను రాజకీయ నాయకులను ఇప్పుడు మనం చాలా మందిని చూస్తూ ఉన్నాం. అధికారం లేకపోయినా పార్టీలు మారాలనే ఆలోచన కానీ, అధికారం కోసం వెంపర్లాడే తత్వం కానీ లేకుండా దశాబ్దాల పాటు కాంగ్రెస్ అధికారంలో వచ్చినప్పుడు కూడా తనను అధికార పక్షంలో ప్రతిపక్షంగానే చూసిన రోజులు. అయినా కూడా ఎక్కడా వెనక్కి తగ్గలే, ఎవ్వరికి వెన్ను చూపలే, ఎక్కడ వెనక్కి తగ్గలే. అలాగే స్టేబుల్, అదే సిద్ధాంతం, అదే పార్టీ, అదే విధానం. చివరికి ప్రజలు ఇచ్చినటువంటి తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి వచ్చి ఒక పాలకుడు అంటే ప్రజల గురించి ఏ విధంగా ఆలోచించాలి, ప్రజల జీవితాలను శాశ్వతంగా మార్చే విధంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవచ్చో అంతకు ముందెన్నడూ ఏ ముఖ్యమంత్రి ఆలోచించలేనంత అద్భుతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకొని అమలు పరిచారు. మళ్ళీ ప్రజల మద్దతుతోనే రెండోసారి ముఖ్యమంత్రి అయినా కూడా అనతి కాలంలోనే అందరంత దూరం వెళ్ళిపోయారు. రాజశేఖర్ రెడ్డి గారి గురించి ఒక మాటలో చెప్పాలి అంటే, ఉండవల్లి అరుణ్ కుమార్ గారి మాటల్లో నుండి ఒక నాయకుడిగా, ఒక పాలకుడిగా, ఒక స్నేహితుడిగా, ఒక మనిషిగా, ఒక మనసున్న మహారాజుగా ఇన్స్పిరేషన్ ఫర్ ఎవర్.